ఏందో సీమలు కొడతాను ఏమన్నా నాకు అంటీ మన కింద అందుకుని వేసి వద్దానా చెప్పినా బాగా కిచెన్ చేసి మీకు తెలుసు కదా పోడదానా వైట్ రైస్ పెట్టలేదని రాత్రి 18 రాత్రి तो ये लूडो का मॉडर्न वर्जन वाला गेम तो मैंने ये गेम डाउनलोड कर लिया पर अब एक दिक्कत है ये गेम నెట్ఫ్లిక్స్ ఫ్యామిలీ సినిమాలు ఇవన్నీ ఏంటంటే అసలు సరిపోదా మహారాజు చూద్దామా మహారాజు వాడు ఇప్పుడు కచ్చిన డబ్బాను శ్రీకాంత్ అంటే ఇదే సినిమా సినిమా చూసినానే మన నా సైజుకి ఏమో మనం దూరంలో కూర్చొని చూసేటప్పుడు చెప్తే ఆయన పెట్టండి పెట్టండి ఏదో ఒకటి పెట్టండి సండేలు పెడదామా తండేలు మే ఇది బాగుందమ్మా బాగాలేదు నైట్స్ బట్టలు వచ్చి స్కూటీ కవర్ వచ్చా అది రీఫండ్ ఇస్తుంది డబ్బులు కూడా పడ్డారు 224 నెలలు అది ఈ రోజు కల్లా రావాలి మీకు ఫోన్ రావాలా లేట్ అయినట్టు వచ్చిందా సినిమాలు మళ్ళీ తెలుగు సినిమాలు గుర్తు కోటు నేను చూసినవా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాగుందంట చాలా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తెలుగు ఏమో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ 6th పొజిషన్లో ఇది బాగుందంట కదా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాగుందంట నాకు పెట్టు 6th ఇది డ్రాగన్ అది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనుపమ పరమేశ్వర్ ఇంకా రోజు అది రాదు ఇంకా చాలా భామ కళాపు 3 ఎప్పుడు వచ్చింది ఇంకా మందు ఎప్పుడు చూసిందా చూసిందా నరికేసింది అదే స్నేహితులు పెట్టి లవ్ సినిమాలో ఉన్నాడు లవ్ సినిమాలో ఉండేవాడు అనుపమ పరమేశ్వరన్ అది వీడే విడుదల సినిమాలో ఉన్నాడు హీరో అనుపమ పరమేశ్వరన్ అంటే హీరో అన్నా कंप्यूटर साइंस में गोल्ड मेडल సూపర్ AGS इंजीनियरिंग कॉलेज सीट கிடைச்சிருக்கு వావ్ US ல மாஸ்டர்ஸ் பண்ணலாம்னு இருக்கு ఏ స్పెల్లో పెట్టు அங்கேயே எப்படி வேலை பார்த்து green card வாங்கி கல்யாணம் பண்ணி செட்டில் ஆயிடலாம்னு இருக்கு పారా కళ్యాణం పనికి మాగరదా మనోడా అంటుంది తెలుగు లేకపోతే చెప్పు உன்னதான் கல்யாணமே பண்ணிக்கலாம்னு இருக்கேன் సిక్తో సూరా ఇప్పుడు ఫోన్ చేసి కూర్చోడు అయితే
ఇప్పటి నుండి కాదు 9th స్టాండర్డ్ నుంచి ఎవరికి అడిగి రిమోట్ గోల్డ్ మెడల్ తీసుకుని ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. కదమ్మా పంపించండి డాడీకి సండే కూడా స్కూల్ రాఘవన్ సెట్ అవ్వదు. ఏ నాకేం తక్కువ? కలర్ నా లుక్స్ అదేం లేదు. సరే వదిలే. లేదా తెలియదు చెప్పు. రాఘవన్ నువ్వు చాలా మంచోడివి, బట్ నాకు ర్యాప్ అంటేనే ఇష్టం. నాకా? నాకు బ్లాండ్ హెయిర్ ఇష్టం. యాక్చువల్గా మీరు ఇద్దరు బ్లాండ్ చేస్తారు. అంజనా వాడు 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్. స్కూల్ ఎక్కువ తమ్ము కొడతాడు. జరుగురా వాడు యాక్చువల్లీ నాకు బ్యాడ్ బాయ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అలాంటి బాయ్ ఫ్రెండ్తో కాలేజ్కి వెళ్ళినప్పుడే ఒక పొగరు ఉంటుంది కదా. అందుకే మరి బ్యాడ్ బాయ్ రాఘవన్, ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యూచర్. నేనే ఊళ్ళో ఇంకా అమ్మాయిలు ఏంటి? అదే కాలేజ్కి వెళ్తున్నాగా, అక్కడ చూసుకుందాం. ఇది 10th ఏ అబ్బాయి చక్కగా చదువుకొని మంచి అబ్బాయిలా ఉంటే అమ్మాయికి బాగా నచ్చుతుందంటారే, అదంతా పచ్చి అబద్ధం కదా. ఏదో ఇప్పుడు ఈ మధ్య మర్చిపోయి కూర్చున్నావు. మనం కూడా బ్యాడ్ బాయ్గా మాట్లాడదాం. నీ రాఘవన్ అనే పేరులో ఫైర్ ఏ ఉందిరా. డి రాఘవన్ ఇది నీ తొక్కలో పేరు. తను ఎలా అయితే నేను విసిరేసిందో అలాగే ఈ 3 అక్షరాలని నీ పేరు నుంచి తీసేసి అక్కడ ఓపెన్ అవుతే నువ్వు ఫైర్ రా. కొంచెం అంటారు దేవుడు ఫోటో పచ్చకి ఉంటుంది. ఏడు నుంచి పెట్టు, ఏడు నుంచి కాదు. వాడు బ్యాడ్ మీద దుర్గం సినిమా అంతా అర్థమవుతుంది. చెప్పు నీకు ఎందుకు Friendship and healthy relation. యూజువల్ గా ఫ్రెషర్స్ డే రోజున కాలేజ్ వదిలి వెళ్ళిపోయిన సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. బికాజ్ దట్స్ an inspiring story. But I'm not going to do that. I'm going to talk about వాడు అసలు ఓపెన్ కూడా చేయలేదు, పట్టుకొని ఉన్నాడు. మైండ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకున్నా why? ఒక ఫోన్ ఎందుకంటే వాడి కథ వింటే తల్లి ఉంటే వాడిలా మీరు ఎందుకు ఉండకూడదు అన్నది ఒక గుణపాఠంలా ఉంటుంది. 96% తో లోపలికి వచ్చి 48 సప్లీస్ తో బయటకు వెళ్ళిన ఆ ఫెయిలియర్ గా పేరు అంటే ఎంతవరకు సరే నీకు తినొచ్చురా చేయాలనా? సరే ఇడ్లీ రవ్వ తీసుకుని వచ్చినప్పుడు ఒక 1/2 కేజీ. నువ్వు మర్చిపోయి వచ్చినవా? లేట్ అయితే చెప్పిన లేట్ అయితే చెప్పు, మరైతే ఇంటికైనా పోతాము. అమ్మ పెట్టు. ఏం ఏందో ఎట్లా ఏందో ఏమైంది? నీరసమైంది. ఎవరు మా వీడు? నీరసమైంది. ఎవరు? సరేలే మరి. ఏదో ఫ్యాన్సీ టైప్ లో చూడండి చీరలు. అంచులు ఎందుకు? అంచులు లేకుండా చాలా ఫ్యాన్సీ టైప్ లో
ఎలా ఉంది? मैंने किया, मैंने एक बोला। నువ్వు ఎప్పుడు నా పేరు టాటూ వేసుకుంటావు? ఎప్పుడైనా నిన్ను వదిలేసి ఇంకో పిల్ల దగ్గరికి వెళ్తే దీన్ని ఎవరు చేరుకుంటూ కూర్చునేది? हाइलैक्स बाइलैक्स బాగా మా బయటకు వెళ్ళేసుకున్నాను మన అమ్మాయి ఏడిపించాను. ఏంటంటే ఈ నమ్మి గారిని మనల్ని మంచి చేస్తుంటే వీళ్ళు లవ్ చేస్తున్నారా? రాఘవన్ వెళ్ళొద్దురా, ఆల్రెడీ నీ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఇంకొకసారి దొరికితే ప్రిన్సిపల్ ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాను. చెప్పింది కదా 96% లోపలికి వచ్చి 80 సబ్జెక్ట్ ఫెయిల్ బయటికి పోయినండి బీటెక్ వరకు. బోడిగాడు నీకు తెలుసు కదా నాకు మనోళ్ళే ముఖ్యమని. అరే అమ్మ ఉంచు ప్లీజ్, ఫైటింగ్ అయిన వాళ్ళు చెప్తాడు కదా అమ్మే. ప్లీజ్ అండర్స్టాండ్ సార్, ప్లీజ్. అన్నీ చూసుకోవాలి, ఒక్కటనే వదలవరు బిడ్డ. బంగారు కన్నయ్య మళ్ళీ ఇది కూడా చూసువా. I'll give him one chance. I'll revoke his suspension. అది చేస్తుంది But on one condition. వచ్చే 3 నెలల వరకు నువ్వు అన్ని క్లాసులకు అటెండ్ అవ్వాలి విత్ 100% అటెండెన్స్. నువ్వు ఒక్క క్లాస్ కట్ చేసినా కూడా నీ హాల్ టికెట్ నేను కట్ చేస్తాను. దీనికి నువ్వు ఓకే అయితే సార్ ఈ 43కి 5 కలిపితే ఎంత అవి? 48 మావా. అబ్బా, ఈ ఇంజనీరింగ్ హిస్టరీలోనే 48 ఎగ్జామ్స్ సప్లీస్ ఉంచినోడు కదా. అయితే మొదటి నుండి నేనైతే పోలా. మీరు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని చదివి ఈ ఎందుకు పనికిరాని డిగ్రీతో నేను పీకేదేమీ లేదు. మీ డిగ్రీని మీరే ఉంచుకోండి. ఏం చెప్తున్నా లెక్చర్ అయితే ఎట్లా కావాలంట. రూల్స్ తొక్కండి. ఫస్ట్ టైం ఒకడు ఫెయిలియర్ వైపు కోరుండి వెళ్ళటం నా కళ్ళారా చూసా. మై డియర్ స్టూడెంట్స్, డిగ్రీ మీ జీవితానికి ఒక పునాది లాంటిది. అది కష్టపడి చదివి తీసుకుంటేనే మీ జీవితం సక్సెస్ఫుల్ గా ఉంటుంది. కానీ వీళ్ళగా ఓవర్గా వేషాలు వేసారనుకోండి, అందుకు మంచిదే కదా. కాలేజ్ లో మీరు బాగా పొగరగానే ఉంటారు, కానీ బయటికి వెళ్తే ఒక కుక్క కూడా మిమ్మల్ని పట్టించుకోదు. ద చాయిస్ ఇస్ యువర్స్. వెల్కమ్ టు ది ఏజిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ అనగానే అందరూ వచ్చారు అన్నయ్య పెట్టుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసుకోవచ్చా? నాకు అదే పనా? వాడు ఎవరు అమెరికాలో ఉంటాడా? ఎక్కడెక్కడో రోడ్ల మీద తిరుగుతుంటాడు. అన్నారు కదా మధ్యాహ్నం మా వాళ్ళు లంచ్ వాళ్ళు నీళ్ళు తిన్నారు కదా మధ్యాహ్నం మా సినిమా వాళ్ళు పెడతారు వాళ్ళు అన్నది పెట్టారు. నన్ను చాలన్నా ఉంటున్నానా? ఉద్యోగానికి వెళ్తున్నావు, చాలమ్మా. తిన్నా సరిగ్గా తింటేనే కదా ఉద్యోగానికి వెళ్ళగలవు. అసలే ఎముకలు కూడా ఉన్నావు. అది చదివేలా ఉద్యోగం ఎట్లా వచ్చింది? వేసిన వల్ల వేసిందా లవ్ టు డెలివరీ కూడా ఉంది. ఆఫీసులో నిన్నే మాత్రం మన కుటుంబంలోనే కష్టపడి చదివి డిగ్రీ తెచ్చుకోవడం ఒక్కడే. జాతకాలు చెప్పగా నేను అన్న తిన్నావు కానీ మరి నిజమే కదా. ఈ మధ్యన ఎప్పుడు ఫోన్ చేయలేదు, అవసరం చేస్తాను అనుకోవా మరి. అందుకే కదా మొఖం మాత్రం ఎందుకని అన్నాలే, నా గురించి నీకు తెలీదు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా కదా. ఏమైంది ఏంది పోతమా బంగారు నీకు పోలేవా?